నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపించేసిన మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి. డ్రైనేజ్ సమస్య పనులు వెంటనే చేపట్టాలి, బోయినపల్లి 12వ వార్డు ప్రజలు. రాజన్న ఆలయంలో ఉండి లెక్కింపు కార్యక్రమం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి నాయకుల మీడియా సమావేశం. కొడిమేల మండలం నాచుపల్లి, కొండాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. నాచుపల్లి నుండి రామారావుపేట గ్రామానికి కల్వాటు స్లాబ్ రోడ్ నిర్మాణానికి, కొండాపూర్ నుండి బొల్లం చెరువు వరకు 40 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి పల్లెల్లో అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రాజా నరసింహారావు, మైపాల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, చిలివేరి నారాయణ, ముత్యం శంకర్, అజయ్ గౌడ్, కడారి మల్లేశం, మహేష్, భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని 12వ వార్డులో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12వ వార్డు చివరిలో ఉన్న కుటుంబాలకు డ్రైనేజ్ సమస్య ఉన్నదని, డ్రైనేజ్ కి శాశ్వత పరిష్కారం లేకపోవడంతో గత 6 నెలల నుండి చుట్టుపక్కల నుండి నీరు మురుగు కాలువ ద్వారా వచ్చి చివర ఉన్న ఇళ్ల వద్ద మురుగునీరు నిల్వ ఉండడంతో ఇందులోకి డ్రైనేజ్ నీరు రావడంతో దుర్వాసనతో పాటు దోమల బారిన పడి రోగాల బారిన పడుతున్నామని వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డ్రైనేజ్ కి శాశ్వత పరిష్కారం చేయాలని కోరారు. కేంద్రంలో దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మన 12వ వార్డు 1వ వార్డు మధ్యలో గల ఇది గటర్ మోరి సమస్య అనేది చాలా తీవ్రంగా అయిపోయింది. ఇది దాదాపు ఈ ఏడాది నుంచి అయితే మాత్రం బాగా ఘోరంగా అయిపోయింది. ఎందుకంటే ఈ మోరి మొత్తం ఓవర్ఫ్లో, అంటే అక్కడ రైతులు, ఎందుకంటే ఈ మోరి అనేది డైరెక్ట్ ఈ వేస్ట్ వాటర్ అనేది అక్కడ బాగలే పోయేటి ఏంటంటే మధ్యలో ఏమైందంటే కొంతమంది రైతులు ఈ మా పొలాలకు వస్తున్నాయి, మా పొలాలలో మొత్తం ఈ సీసా ఒక్కలు ఇటు పోతే పేపర్లు కవర్లని వచ్చి మా పొలాన్ని ఖరాబ్ అయిపోతున్నాయి, ఈ వేస్ట్ వాటర్ నుంచి మా పొలాన్ని నష్టపోతుందని చెప్పేసి వాళ్ళు ఈ మోరిని ఈ గడ్డను మొత్తం ఎక్కడెక్కడ బ్లాకులు చేసి ఎక్కడెక్కడ మూసి బండలు వేసి కట్టరవుతులు వేసి ఇటు పోతే మొత్తం ఉసుకపోసి మొత్తం మోరంతా బ్లాక్ చేసే వరకు ఈ మోరిని వేస్ట్ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి ఇండ్లకు వస్తుంది. ఇండ్లకు వచ్చే వరకు ఏమవుతుంది సార్, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ ఇండ్ల పబ్లిక్ మొత్తం ప్రజలు చిన్నపిల్లల నుంచి వాడు పెద్దల దాకా ఈ దోమలు కుట్టి మొత్తం రోగాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు, ఇటు పోతే ఎలర్జీలు, రకరకాల రోగాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఈ విషయం మీద పై అధికారులతో స్పందించడం, సెక్రటరీ గారికి, ఇటు పోతే మన ఎంపీడీఓ గారికి, మేడం గారికి, వీళ్ళందరికీ ఎన్నిసార్లు వాళ్ళ ఆఫీసులో చుట్టూ తిరిగి కాలు అదిగిపోయి సుతా ఈ ఎంతసార్లు తిరిగిన సుతా వాళ్ళు ఏ అధికారులు సుతా పడిచుకుని నాలుగు లేకుండా అయిపోయాడు. మరి ఇది ఇట్లా వేసుకుంటూ పోతే రేపు పొద్దున వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు కారకులు వాళ్ళు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం దీన్ని తక్షణం చర్య తీసుకొని దీనికి ఏదో ఒకటి పరిష్కారం చేయాలి. 10 సంవత్సరాల నుంచి బ్లాక్ అయిపోయినది. 10 సంవత్సరం ఉపాధి వాళ్ళు ఈ రోడ్ను మన రైతు ఎక్కించాలి, మన లాస్ట్ ఎండింగ్ నుంచి అడు బాగా దాకా ఈ రోడ్డు వాటర్ వెళ్ళాలి. అందులో 10 సంవత్సరం ఉపాధి వాళ్ళు కలవయిస్తారు, మళ్ళీ ఎండాకాలం తీస్తారు, వర్షాకాలం రాగానే దీన్ని మొత్తం దాన్ని మరమ్మతులు చేసి మళ్ళీ దాన్ని సాగేసుకుంటారు భూమి. ఈ వాటర్ ఇక్కడే డ్యామేజ్ అయ్యి మొత్తం ఏడైపోతుంది. ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం బ్లాక్ అయ్యి పిల్లలకు డెంగ్యూ ఫీవర్ మొత్తం వచ్చి ఇక్కడ మొత్తం పిల్లలకు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యానికి గురైతే కార్పొరేట్ వైద్యం కల్పించి వారి వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ చెక్ల ద్వారా లబ్ధి చేకూరుస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో 40 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ఆరోగ్యంపై పెద్ద ఎత్తున ప్రజా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, గత ప్రభుత్వంలో 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఉండేదని, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు తలారి నరసింహులు, ఏఎంసీ డైరెక్టర్ కదిర సత్యాగౌడ్, కాంగ్రెస్ నాయకులు కొప్పు రమేష్, గాంతరాజు, శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యయంతో మరి ఈరోజు చెక్కులు అందజేయడం, ఒకప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మరి ఈ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు వారికి ప్రతి దవాఖానాకు మందు గోళీలతో పాటు ప్రతిదీ అందించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ మీకు ఏ సమస్య ఉన్నా ఆరోగ్యరీత్యా ఎల్ఓసి మాత్రం ఒక నిమ్స్ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్కి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి ముస్తాబాద్ మండల ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను దాదాపుగా 40 పైగా 30 లక్షల రూపాయలు చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అనారోగ్యం గురైతే కార్పొరేట్ వైద్యం పొందే అవకాశాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మరి గత ప్రభుత్వాలు 5 లక్షల వరకే ఆరోగ్యశ్రీ పథకాలు ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో వచ్చేటప్పుడే మొదలే మేనిఫెస్టో పెట్టాడు. ప్రతి కాంగ్రెస్ పార్టీ తీసుకునే అనేకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయని చెప్పి సంతోషంగా ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరి ఇతర మండల ప్రజలందరూ కూడా మేము తెలియజేసేదంటే, ఎవరైనా ఆరోగ్యానికి గురైతే మమ్మల్ని రండి, మా దగ్గర రండి, తప్పకుండా మీకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు కూడా మేము డబ్బులు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ, మరి మీరు ఏ హాస్పిటల్ పోయినా మరి వైద్యాన్ని తీసుకున్న తర్వాత కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు అందిస్తాం. మీరు రండి, మీ ఫామ్ తీసుకురండి అని చెప్పి కూడా మీ అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్లో పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ను ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ మారడి తిరుపతి అనే దివ్యాంగుడు ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆలోచనతోనే తన కాళ్ల మీద తాను ఉండాలని నేడు పేపర్ ప్లేట్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగిందని, దివ్యాంగులకు ప్రోత్సాహం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అఖండ దీపారాధనం స్ఫూర్తిదాయకంగా నిలిచినావు. ఓకే, ఎస్సీ కార్పొరేషన్లో 2 లక్షల లోన్ ద్వారా మేము పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోవడం జరిగింది. మన ప్రభుత్వ ఈ పాలసీ మీద సహకారంతో మేము ఎస్సీ కార్పొరేషన్లో లోన్ రావడం జరిగింది. అన్న వచ్చినందుకు ధన్యవాదాలు. మారాటి తిరుపతి దివ్యాంగుడు, ఇతనికి ఓ పరిశ్రమ నెలకొల్పాలని చెప్పినటువంటి ఆలోచనతోటి, ఒక ఆసక్తితోటి ఎస్సీ కార్పొరేషన్ లో దరఖాస్తు పెట్టుకోవడం, రుద్రవరం యూనియన్ బ్యాంకు ద్వారా ఈ 2 లక్షల యూనిట్లో 1,40,000 సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన సందర్భంలో మిగతా 60,000 పాత ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ద్వారా మంజూరు కాబడి తన కాళ్లపై తను నిలబడతానని చెప్పిన ఒక ధైర్యంతో దివ్యాంగుడు అనేటువంటి ఆలోచన రాకుండా మరొకరికి ఉద్యోగం ఇచ్చేటువంటి స్థితిలో నేను ఉంటానని చెప్పిన ఆలోచనతోటి ముందుకు రావడం అభినందనీయం. తిరుపతి సందర్భంగా అభినందిస్తా ఉన్నా. ఈరోజు ప్రధానంగా మేమందరం కూడా ఈ ప్రారంభోత్సవం రావడం మరొకరికి స్ఫూర్తిగా ఈ మరాఠీ తిరుపతిని చూపించాలని చెప్పాలి. త్వరలోనే ప్రారంభం చేస్తున్నారు. అందులో 24 మంది దివ్యాంగులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ సంబంధించిన వాళ్ళని ఎంపిక చేసి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా అన్ని వర్గాల వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అక్కడ ఉద్యోగాలు ఇప్పటికే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు మరో 9,500 ఉద్యోగాలు పెద్దపల్లి ఇవ్వబోతున్నాం సాయంత్రం.
2 లక్షలు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో. భవిష్యత్తులో కూడా ఇంకా యువత ముందుకు వస్తే స్వయం ఉపాధిలో సబ్సిడీ పైన వాళ్ళకు రుణాన్ని ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఆర్థికంగా ఎదగడానికి ముందుకు రావాలని యువతకు పిలుపునిస్తా ఉన్నాం. పెద్దపల్లిలో జరిగే యువ వికాస్ విజయోత్సవ సభకు ముస్తాబాద్ మండలం నుండి తరలి వెళ్తున్న మహిళలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినవన్నీ దశల వారీగా నెరవేరుస్తున్నామని, 6 గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, మహిళల సంక్షేమం కొరకు పావుల వడ్డీ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, కేకమల్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఆదిశీలన్న నాయకత్వం వర్ధిల్లాలి, మన ప్రభుత్వ నాయకత్వం. మరి విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పిందో వాటిని అన్ని సంక్షేమ పథకాలు కూడా మరి ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీ పథకాలు ఏవైతున్నాయో ప్రభుత్వం అధికారంలో రాగానే మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనే, మరి మహిళలు కూడా ఇలా సిలిండర్ కొంటే 1200 పైచిలకు రూపాయలుండే, మరి అది ఇలా 500 రూపాయలకే అందిస్తున్నాం. మరి ఇంట్లో ఇలా కరెంటు బిల్లు కూడా ఈ 3 కూడా మహిళలకు సంబంధించినవే. ఇంట్లో కరెంటు బిల్లు కూడా బిల్లు రాగానే ఆడవాళ్ళు మొగలకు చెప్తారు బిల్లు కట్టుర్రి, లేకుంటే పెనాల్టీ పడుతుందని చెప్తారు. వెంటనే పావుల వడ్డీ అందించడం, దాంతో పాటుగా వాళ్ళకు బ్యాంకు కూడా లోన్లు పెంచే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మరి ఇలా రేపు ముందు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏవైతున్నాయో ఆ ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇచ్చేటువంటి సందర్భాన్ని తీసుకుంటున్నాం. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇలా మహిళలతో పాటుగా రైతులందరూ కూడా ఇలా 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి సందర్భం ఈ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగానే మరి ఇలా పెద్దపల్లిలో జరిగేటువంటి సభకు హాజరవుతున్నటువంటి ముస్తాబాద్ మహిళా సోదరిమణులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇందులో పాల్గొంటున్న వారందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గురుకుల పాట కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీకి వణుకు మొదలైందని కంచర్ల రవిగౌడ్ అన్నారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సంవత్సర కాలంలో 53 మంది విద్యార్థులు మరణించారని, 100 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు గురుకులాల బాట పేరుతో హాస్టల్లో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే మమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమని తెలిపారు. అక్రమ అరెస్టులతో, కేసులతో, లాఠీలతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, ముగ్ధం అనిల్, మూడం సాయి, సామల శ్రీకాంత్, దేవరాజు, అరవింద్ పాల్గొన్నారు. నిజంగా మీకు మేము రాజకీయం కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏం జరుగుతుంది, మన గురుకులాల్లో కానీ హాస్టల్లో మన ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా మన గురుకుల బాట పట్టడం జరిగింది. అయినా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఏది కేసీఆర్ గారి ఆనవాళ్ళగా చేస్తా అన్నారు, ఇవేనా గురుకులాలనే ఆనవాళ్ళగా చేస్తారా అని ఈ సందర్భంగా మేము సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా మేము రాజకీయాలు చేయడానికి కాదు, ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు పూర్తిగా అండగా ఉంటుంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసే బాధ్యత మేము ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడకుండా మీరు ఒక సమీక్ష జరిపించాలని, ఎక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇలా జరుగుతుందని ఒక నివేదిక తెప్పించుకోవాలని మేము మరోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మా గురుకులంలో ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట పట్టడం జరిగింది. మీరు ఎందుకు విద్యార్థుల సమస్యలు
వేములవాడ శ్రీ రామేశ్వర స్వామి వారి ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్ లో బుధవారం రోజున చేపట్టారు. ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సిబ్బంది నిఘా మధ్య నిర్వహించినట్లు ఆలయ ఓ వినోద్ రెడ్డి తెలిపారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.